భారత ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు నేడు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ భారత్కు వచ్చారు. ప్రత్యేక విమానంలో రాజస్థాన్లోని జైపూర్కు విచ్చేసిన మెక్రాన్కు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, సీఎం భజన్లాల్ శర్మ స్వాగతం పలికారు. భారత గణతంత్ర వేడుకలకు తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ఆహ్వానించగా వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేనని బైడెన్ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానించగా ఆయన భారత్కు రావటానికి అంగీకరించారు. గతేడాది జూలైలో ప్యారిస్లో నిర్వహించిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ బాస్టిల్ డే పరేడ్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాస్టిల్ పరేడ్ అనంతరం ఇమ్మాన్యుయల్ మెక్రాన్, ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని దేశ అత్యున్నత పౌర సైనిక పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ అవార్డుతో మోదీని ఫ్రాన్స్ సత్కరించింది. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత్కు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ప్రధాని మోదీతో కలిసి రాజస్థాన్ రోడ్ షోలో పాల్గొన్నారు. జైపూర్లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ వరకు మోదీతో కలిసి రోడ్ షో చేశారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి జైపూర్లోని హవామహల్ సందర్శించారు మెక్రాన్. ఈ క్రమంలోనే మెక్రాన్ యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గురించి ప్రధాని మోదీ వివరించారు.